వెల్కమ్ వ్యూయర్స్, నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఈరోజు డిస్కషన్ అంతా కూడా పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల గారి గురించి. ఎందుకంటే అందరూ కూడా ఎక్కడ చేరినా కూడా దాని గురించే డిస్కస్ చేసుకుంటుంటారు. అసలు కారణం ఏంటనేది తీసుకుంటే డీసీసీ అధ్యక్షుడిగా నారాపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే ఉపాధి హామీకి సంబంధించి జరుగుతుండేటువంటి యాత్రలో భాగంగా షర్మిల నెల్లూరులోని అక్కంపేటకు రావడం జరిగింది. అక్కంపేటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రధానంగా ఆమెకు ఘన స్వాగతం పలికారని మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి ముందు కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ విషయం తీసుకుంటే చాలా వరకు ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండాలు అక్కడక్కడ కనిపించేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే రాజకీయ నేతలు ఎప్పుడు కూడా కనబడుతూ ఉండాలి. ప్రతి విమర్శలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ప్రజల కళ్ళలో కనబడుతూ ఉంటారు. అలా కాకుండా ఉంటే నాయకులు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కాంగ్రెస్ జెండాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మెయిన్గా ఈరోజు అక్కంపేటకు సంబంధించి అక్కంపేటలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర షర్మిల చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా అక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన సమయంలో అంటే గత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన గురించి ఆయన ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా వైఎస్ షర్మిల చేత అక్కంపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి అనేది నారాపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆశ, ఆకాంక్ష. అయితే ఆ దిశగా వెళ్ళినప్పుడు కొంతమంది అభ్యంతరం తెలిపారని చెప్పి ఆయన సభలో మాట్లాడడం జరిగింది. అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు ఏంటి చూద్దాం. అలాగే వైసీపీపై కూడా ఆయన ధ్వజవంతనం జరిగింది. మరి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈరోజు నా 12 ఏళ్ల కళ నెరవేరింది. ఈ ఊర్లో ఒక రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనేటువంటి కళ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను, రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా అక్క వచ్చి ఈరోజు ఈ అక్కంపేటలో రాజశేఖర రెడ్డి విగ్రహం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం ఇంత చేస్తే ఈ గ్రామంలో 4 అడుగుల విగ్రహం పెట్టడానికి రాజకీయాలకు తెరలేపారు. కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడై రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తన బిడ్డ చేతుల మీదుగా ప్రారంభిస్తుంటే రాజకీయాలు చేశారు. సంతోషం. కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయాల్లో బహుశా కాంగ్రెస్ కొత్తేమో కానీ రాజకీయాలు నాకు కొత్త కాదు. సో ఇక్కడ షర్మిల ఎప్పుడైతే మైక్ అందుకున్నారో వెంటనే ప్రజలతో మమేకవడం జరిగింది. ఉపాధి హామీ పథకం నిధులు అంటే ఉపాధి హామీకి సంబంధించి పనులు ఏ విధంగా ఉన్నాయి, మీకు కరువు పనులు వస్తున్నాయా లేదా, ఏ విధంగా ఉంది, వేతనాల చెల్లింపు ఎలా ఉంది ఏంటి అనేది ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చాలామంది తమ సమస్యలు చెప్పుకున్నారు. సరిగ్గా తమకు పనులు లేవు, ఖచ్చితంగా తమకు పనులు కల్పించాలి, ఆ దిశగా మీరు అడుగు వేయాలి, మీ గళం విప్పాలి అని చెప్పి కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత షర్మిల మాట్లాడుతూ తన తండ్రి హయాంలో ఏ విధంగా ఉంది, తన తండ్రి జమానాలో ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత పరిస్థితిలో కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, అలాగే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ఏదైతే ఉందో ఈ పథకం పేరుని జీరామ్జీ కింద మార్చడం ఏదైతే ఉందో వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ఏదైతే ఉందో ఈ పథకం గురించి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రధానంగా కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తడం జరిగింది. మరి ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఉపాధి హామీ పథకం దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు. చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ కరువు పని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపింది. ఎప్పుడు పని కావాలంటే అప్పుడు 15 రోజుల్లో గ్రామ సభలకు వెళ్ళి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది. చేసిన పనికి 15 రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ పని కల్పించింది. ఈ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట. దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట. ఇప్పటికే మన రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని
మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు గారు ఎంపీలైనా, పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు. మొత్తం అందరూ బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి. ఒక్కరికంటే ఒక్కరి కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి, కూటమి సర్కారు ఎలాగో తప్పు పట్టదు బీజేపీ గురించి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి కూడా మోడీని అన్నది పాపాన పోలేదు. సో టోటల్గా తీసుకుంటే నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే తన ఉనికిని చాటుకునే ప్రయత్నం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎక్కడా కనిపించని కాంగ్రెస్ జెండాలు కొంత రెపరెపలాడేటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫ్యూచర్లో ప్రజల సమస్యల మీద వీరు పోరాటాలు చేస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూద్దాం. మొత్తానికి సభకు తీసుకుంటే సభకు జన సమీకరణ చేయడంలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సభని విజయవంతంగా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఆ దిశగా కిరణ్ కుమార్ రెడ్డి కొంత తాపత్రయపడ్డట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఇవాళ ప్రత్యేక విశ్లేషణ. మరో ప్రత్యేక విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.